Good morning, all of students. Look at them. Right. Probability distributions. Probability distributions. So, random variable. Random variable x. So, suppose a random experiment is repeated n times. A random experiment is repeated n times. And suppose, for example, repeated n times means, example, a coin is tossed is tossed 10 times. Look at is tossed 10 times. Random experiment is repeated n times means, suppose look at a coin is tossed 10 times. That means ఇక్కడ random experiment అంటే అర్థం ఏంటంటే కాయిన్ టాసింగ్ అదే ఎక్స్పెరిమెంట్ మనం కాయిన్ టాస్ చేసాం అది వన్ ట్రయల్, దాన్ని వన్ ట్రయల్ ఆర్ వన్ టైం ఎక్స్పెరిమెంట్ అంటాం. సో కాయిన్ ని ఫస్ట్ టాస్ చూడండి ఒకసారి. ఫస్ట్ టాస్, సెకండ్ టాస్, and so on, 10th toss. A coin is tossed 10 times and the result is observed. Result is noted. అంటే ఇది ఇక్కడ కాయిన్ టాస్ చేయడం అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అది 10 టైమ్స్ రిపీట్ చేసాం అన్నమాట. 10 టైమ్స్ రిపీట్ చేసాం, దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్ ఎన్ టైమ్స్ అంటారు. ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే let capital X చూడండి ఒకసారి, denotes number of times an event happens. ఈ క్యాపిటల్ X అనేది ఏం డినోట్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ an event happens in n trials. అంటే ఒక్కొక్కసారి చేయడానికి ఒక ట్రయల్ అంటాం. ట్రయల్ అంటే ఒకసారి కాయిన్ టాస్ చేస్తే ఒక ట్రయల్, రెండోసారి మళ్ళీ ఇంకొక ట్రయల్. సో లెట్ క్యాపిటల్ X denotes number of times an event happens in n trials. Suppose let H be the event of getting a head.
చూడండి ఒకసారి. గెటింగ్ ఏ హెడ్, ఇది హెచ్ అనే ఈవెంట్ అనుకున్నాం. హెచ్ అనే ఈవెంట్ అనుకున్నాం. గెటింగ్ ఏ హెడ్ అంటే ఒక ట్రైల్ ఉంది. ఒక ట్రైల్ లో మనకి గెటింగ్ ఏ హెడ్ అనే దాన్ని మనం ఒక ట్రైల్ లో హెచ్ అనుకున్నాం. హెచ్ తో డినోట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ అనేది ఏమి డినోట్ చేస్తుంటే మనం 10 టైమ్స్ మనం కాయిన్స్ ని టాస్ చేసాం, అంటే 10 టాసెస్ ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ హెడ్ హ్యాపెన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ ఈవెంట్ హ్యాపెన్స్, అంటే రేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్, రేంజ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్ అనేది, క్యాపిటల్ ఎక్స్ అనే కౌంట్ ఏంటంటే మనకి హెడ్ ఎన్నిసార్లు వస్తుందో ఆ కౌంట్ ని ర్యాండమ్ వేరియబుల్ రేంజ్ అంటాం. క్యాపిటల్ ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ, నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ ఈవెంట్ హ్యాపెన్స్ ఇన్ n ట్రైల్స్. 10 టాసెస్ చేసినప్పుడు 10 అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్నిసార్లు వస్తుందో ఆ కౌంట్, అది ర్యాండమ్ వేరియబుల్ అంటే. అంటే దాన్ని డినోట్ చేస్తారు ర్యాండమ్ వేరియబుల్. సో డెఫినెట్ గా ఇది వేరియబులే కదా. క్యాపిటల్ ఎక్స్ అనేది అసలు ఏమేమి రావచ్చు, 0. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటి, 10 టైమ్స్ టాస్ చేసినప్పుడు అసలు హెడ్ రాదు, అంటే ఎన్ని హెడ్స్ వస్తాయో చూపిస్తుంది క్యాపిటల్ ఎక్స్ అంటే 0. సో అలానే 1, 2 and so on 10 and so on 10. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటంటే 1 టైమ్ హెడ్, 1 టాస్ లో హెడ్ వచ్చిందని అర్థం. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటంటే ఈ వేరియబుల్ ఏం డినోట్ చేస్తుంటే ఈ ఈవెంట్ 10 ట్రయల్స్ లో ఎన్నిసార్లు జరిగింది అనేది చెప్పింది. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 1 అంటే అర్థం ఏంటి, 1 టాస్ హెడ్, 0 టాస్ హెడ్ అంటే నో హెడ్ అని. అంటే ఇదేం చెప్పింది అంటే 1 టాస్ హెడ్. అట్లానే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 10 అంటే అర్థం ఏంటంటే ఆల్ టాసెస్ హెడ్, ఆల్ టాసెస్ హెడ్. అట్లా మనకు ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గనక మనకి n టైమ్స్ రిపీట్ చేస్తే గనక, అంటే జస్ట్ లైక్ 10 టాసెస్ అలా రిపీట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఈ ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు అది ఎన్నిసార్లు జరిగిందో చెప్పింది. క్యాపిటల్ ఎక్స్ వేరీస్ ఫ్రమ్ హియర్ 0 to n, క్యాపిటల్ ఎక్స్ వేరీస్ ఫ్రమ్ 0 to 10. ఎన్ని ట్రయల్స్ ఉన్నాయి మనకి, 0 to 10, 0 to 10. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ కి ర్యాండమ్ వేరియబుల్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ గెటింగ్ ఏ హెడ్ కాబట్టి అది 0 సార్లు రావచ్చు, ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, 10 టైమ్స్ రావచ్చు. ఇక్కడ మనకి మినిమం 0, మాక్సిమం ఎంత ఉంది, మాక్సిమం మనకి 10 టైమ్స్ టాస్ చేస్తే ఇది n10 అన్నమాట, అంటే 10. ఇట్ వేరీస్ ఫ్రమ్ 0 to 10. ఇది మనకు ర్యాండమ్ వేరియబుల్ అండి. సపోజ్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం. సపోజ్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ లో మనం ఏదైనా ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ కి ర్యాండమ్ వేరియబుల్ రాయాలి. ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఎన్నిసార్లు ఆ ఈవెంట్ జరిగింది అనేది. సపోజ్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూడండి. A box contains a box contains 15 green and 10 yellow box. 10 yellow box ఇలా ఉందన్నమాట. 10 yellow box ఇలా ఉంది. 10 balls are drawn. 10 balls are drawn at random. Experiment ఇది at random, one by one. With replacement.
విత్ రీప్లేస్మెంట్. ఇలా ఉంది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక బ్యాగ్ లో 15 గ్రీన్ అండ్ 10 yellow బాల్స్ ఉన్నాయి ఒక బ్యాగ్ లో. ఇక్కడ ఏంటి 10 బాల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. అంటే ఇక్కడ 10 ట్రయల్స్ ఉన్నాయి. 10 ట్రయల్స్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి డ్రా చేయటాన్ని ఒక ట్రయల్ అంటారు. డ్రా 1, డ్రా 2 అండ్ సో ఆన్, డ్రా 10. ఇది వీటిని 10 బాల్స్ ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్ అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి డ్రా చేయడానికి ఒక ట్రయల్ అంటారు. ఇక్కడ ఎన్ని ట్రయల్స్ ఉన్నాయి? 10 ట్రయల్స్ ఉన్నాయి. దాన్ని n అంటారు. ఎన్ని ట్రయల్స్ అయితే ఉన్నాయో దాన్ని n అంటారు. దాన్ని మనం n అంటాం. ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ ఏంటంటే చూడండి. Let capital X denotes the random variable. The random variable of getting number of green balls. Suppose ఇలా నేను ఇచ్చాను ఏమని, let capital X denotes the random variable of getting number of green balls. Number of green balls అని ఇచ్చాను. చూడండి ఇలా ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు క్యాపిటల్ X అంటే అర్థం ఏంటంటే గ్రీన్ బాల్స్ వచ్చే కౌంట్. గ్రీన్ బాల్స్ వచ్చే కౌంట్ అంటే 10 ట్రయల్స్ ఉన్నాయి కదా. 10 ట్రయల్స్ మొత్తం డ్రా చేసిన తర్వాత చూస్తే కౌంట్ ఉంటుంది కదా. మొత్తం 10 ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనం అక్కడ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకుంటే వచ్చే కౌంట్ అంటే క్యాపిటల్ X రేంజ్ అన్నమాట. అంటే దీనికి ఏమేమి వాల్యూస్ వస్తాయో మనం రాస్తే రేంజ్ ఆఫ్ క్యాపిటల్ X 10 బాల్స్ డ్రా చేసాం. 10 బాల్స్ లో అసలు ఏది రాకుండా ఉండొచ్చు. 0 ఒకటే గ్రీన్ బాల్ రావచ్చు. 10 అది కూడా గ్రీన్ బాల్స్ రావచ్చు. అంటే ర్యాండమ్ వేరియబుల్ కనుక ఇది తీసుకుంటే గ్రీన్ బాల్స్ కౌంట్ అనేది కనుక ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటే దానికి ఎలాంటి వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది? క్యాపిటల్ X ఈక్వల్ టు 0, క్యాపిటల్ X ఈక్వల్ టు 1. క్యాపిటల్ X ఈక్వల్ 0 అంటే 10 బాల్స్ లో ఏది గ్రీన్ బాల్ రాలా. క్యాపిటల్ X ఈక్వల్ 1 అంటే 10 బాల్స్ లో ఎగ్జాక్ట్లీ ఒకటే గ్రీన్ బాల్ వచ్చింది. 2 అంటే ఎగ్జాక్ట్లీ 2 గ్రీన్ బాల్స్ వచ్చింది. క్యాపిటల్ X ఈక్వల్ 10 అంటే మనకి 10 గ్రీన్ బాల్స్ వచ్చినాయి అన్నమాట. చూడండి ఒకసారి. P of capital X equal to 0. ఈ ప్రాబబిలిటీ రాయమన్నారు అనుకో. ఇదంటే అర్థం ఏంటంటే P of capital X equal to 0 అంటే అర్థం ఏంటంటే 10 బాల్స్ డ్రా చేసినప్పుడు క్యాపిటల్ X ఈక్వల్ 0 అంటే ఏది గ్రీన్ బాల్ రాలేదంటే 10 బాల్స్ డ్రా చేసాం. 10 బాల్స్ డ్రా చేయటం అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 25 ఇంటూ ఇలా రాస్తాం 24 ఇట్లా రాస్తాం. ఇట్లా మనం 10 టైమ్స్ రాస్తాం. 10 టైమ్స్ ఇలా రాస్తాం. 10 టైమ్స్ రాస్తాం. ఇవి ఫస్ట్ 25 రీప్లేస్ చేస్తాం. 1 by 1 విత్ రీప్లేస్మెంట్. విత్ రీప్లేస్మెంట్ కింద వస్తుంది రీప్లేస్మెంట్ కదా. 25 to the power 10 రీప్లేస్మెంట్ కదా. 25 to the power 10. P of capital X 0 అంటే అర్థం ఏంటంటే 10 బాల్స్ డ్రా చేసినప్పుడు ఏది గ్రీన్ బాల్ రాని ప్రాబబిలిటీ 25 to the power 10 కింద. తర్వాత ఏది గ్రీన్ బాల్ రాకూడదు అంటే అన్ని yellow బాల్స్ రావాలి. అన్ని yellow బాల్స్ రావడం 10 ways. What is the required probability? Required probability capital X equal 0 అంటే అర్థం ఏంటి ఇది. అట్లానే మనం సపోజ్ P of capital X equal to 1. Suppose P of capital X equal to 1. P of capital X equal to 1 రాయాలి. చూడండి. P of capital X equal to 1 అంటే 10 డ్రాస్ లో ఎగ్జాక్ట్ గా ఒక గ్రీన్ బాల్ రావాలి.
ఎగ్జాక్ట్ గా ఒక గ్రీన్ బాల్ రావాలి. కిందది ఇది 25 to the power 10. 25 to the power 10 అంటే డ్రా 10 అంటే సపోజ్ నేను ఒకటి రాస్తున్నాను చూడండి, ఒకటి ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఒకటి గ్రీన్ వచ్చింది, ఇవన్నీ కూడా ఎల్లో, ఇవన్నీ కూడా ఎల్లో. అంటే అర్థం ఏంటి? గ్రీన్ ఒకటి అంటే 15 ఇంటూ ఇది 15 వేస్ లో 15 గ్రీన్ ఉన్నాయి కదా, 15 గ్రీన్ ఉన్నాయి. సో మిగతా 9 డ్రాస్ లో ఎల్లోస్ రావాలి. 9 పవర్ మిగతా 10 పవర్ 9, 10 into 10 into and so on 9 times. 15 into 10 power 9 ఇలా రాశా. వీటి మళ్ళీ షఫుల్ చేయొచ్చుగా, వీటిని మళ్ళా షఫుల్ చేయొచ్చు. ఒకటి గ్రీన్ 9 ఎల్లో ఉన్నాయి అంటే అది ఎంత వస్తుంది? 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 9 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ గ్రీన్, ఇవి మొత్తం ఎల్లోలు అయిపోయింది, ఇలా ఉన్నాయి. వీటిని షఫుల్ చేస్తే మనకి 10 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 9 ఐడెంటికల్ ఉన్నాయి. 9 ఫ్యాక్టోరియల్ ఇన్ని వేస్ లో ఎక్కడ వచ్చినా ఇలానే ఉంటది, అంటే అన్ని టైమ్స్ వస్తుంది. 10 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 9 ఫ్యాక్టోరియల్. ఇక్కడ P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ 1 అంటే అర్థం ఏంటంటే 10 బాల్స్ డ్రా చేసినప్పుడు ఈ 10 డ్రాస్ లో ఎగ్జాక్ట్ గా ఒక గ్రీన్ బాల్ రావటం ఏదో ఒక డ్రాలో. అర్థమైంది కదా? అది ర్యాండమ్ వేరియబుల్ అంటే. ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఒక ఈవెంట్ కనుక ఉంటే ఒక ఈవెంట్ కి ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఆ ఈవెంట్ మొత్తం n ట్రయల్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఎన్నిసార్లు ఆ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ 0 to 10 వేరీస్ ఫ్రమ్ 0 to 10. ఇప్పుడు చూస్తే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూడండి. P of capital X equal to 0 అన్ని కలిపితే ప్రాబబిలిటీ 1. ర్యాండమ్ వేరియబుల్ లో ఉన్న అన్నిటికీ ప్రాబబిలిటీస్ కట్టామనుకో ఇదేమైంది? 1 అయింది. ఎందుకని? క్యాపిటల్ X ఈక్వల్ 0 అనే ఈవెంట్ ఉంది, క్యాపిటల్ X ఈక్వల్ 1 అనే ఈవెంట్ ఉంది, క్యాపిటల్ X ఈక్వల్ 2 అనే ఈవెంట్ ఉంది, క్యాపిటల్ X ఈక్వల్ 10 అనే ఈవెంట్ ఉంది. ఇవి ఎలాంటి ఈవెంట్స్? మనకి 0 బాల్, 1 బాల్, 2 బాల్, 10 బాల్స్. 10 బాల్స్ డ్రా చేసినప్పుడు ఇవి ఈ ఈవెంట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, అంతే కదా? ఇవి తప్పితే గ్రీన్ బాల్స్ ఇంకొక రకంగా రావు కదా. ఇంకొక రకంగా రావంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ అన్ని యాడ్ చేస్తే కనుక ఇవి 1. ర్యాండమ్ వేరియబుల్ రేంజ్ ఉంది కదా, 0 to నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఉంది. 0 to నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని? 10. 0 to 10 ఉంది. వీటన్నిటి ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే ఎప్పుడు 1 వస్తుంది. ఎందుకంటే ఈ ఈవెంట్స్ అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇది జరిగితే మిగతా ఏవి జరగవు, ఒకటి జరిగితే మిగతా ఏవి జరగవు, అంటే డిస్జాయింట్ ఈవెంట్స్. అట్లానే మనకి ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ జరిగినా మన గ్రీన్ బాల్స్ వస్తే గనక ఇలానే వస్తాయి. గ్రీన్ బాల్స్ రావటం అంటూ జరిగితే ఈ కేసెస్ లోనే ఏదో ఒక దాంట్లో వస్తుంది. అంటే శాంపుల్ స్పేస్ లో వీటిలో అన్ని ఉన్నాయి. గ్రీన్ బాల్స్ ఎన్ని రకాలుగా ఎన్ని రావచ్చు అనేది ఉన్నాయి. అంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే సమ్ చేస్తే ఏమొస్తుంది? ప్రాబబిలిటీ 1. కానీ ఇది చూడు, డ్రా 1 లో గ్రీన్ నేను రాసింది, అట్లానే డ్రా 2 లో రావచ్చుగా. ఇప్పుడు గ్రీన్ వై అన్ని రాసి వీటిని షఫుల్ చేయి. మొత్తం 10 ప్లేసెస్ లో 10 షఫుల్ చేయి. 10 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్ అంటే ఐడెంటికల్ కదా. అంటే ఇక్కడ జీ ఉంది అనుకో, అన్ని వైలు ఉంటాయి, మళ్ళీ అదే ప్లస్ వస్తుంది. అట్లా ఎన్నిసార్లు వస్తుంది? 10 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్. ఓకేనా? అట్లా మనకు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఒక ఈవెంట్ కనుక మనకు జరుగుతున్నప్పుడు ఒకసారి జరగవచ్చు, 0 టైమ్స్ జరగవచ్చు, 2 సార్లు జరగవచ్చు. ఆ కౌంట్ ని ర్యాండమ్ వేరియబుల్ యొక్క రేంజ్ అంటాం. రేంజ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. రేంజ్ ఆఫ్ ఎక్స్ కనుక మనకు 0 నుంచి నెంబర్ ఆఫ్ ట్రయల్స్ కనుకుంటే 10 ట్రయల్స్ ఉంటే 10 టైమ్స్ రావచ్చు.
అంటే వాటన్నిటి ప్రాబబిలిటీస్ ఏమవుతాయి, 1 అవుతాయి అన్నమాట. ఎందుకంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇది మనకు ర్యాండమ్ వేరియబుల్ అండ్ ఇట్స్ రేంజ్. సో క్యాపిటల్ X ఈక్వల్ టు అని ఇచ్చారంటే అక్కడ దానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అంటే ఆ ఈవెంట్ అన్ని సార్లు జరుగుతుందని, ఆ ఈవెంట్ అన్ని సార్లు జరుగుతుందని అనమాట. ఎప్పుడు P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 2, P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 3 అని కనుక్కోమంటే క్యాపిటల్ X అనేది ర్యాండమ్ వేరియబుల్, దేనికి సంబంధించో చూసుకొని అది జరిగే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఓకేనా. సో నౌ ఇన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఒక పార్ట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ హెడ్డింగ్ పెడుతుంది. ఇందులోనే మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు మెయిన్స్ ఐఐటి సిలబస్ లో చూడండి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ఇట్లా డినోట్ చేస్తారు. ఇట్ ఫాలోస్ ఇలా B ఆఫ్ n కామా p ఇలా డినోట్ చేస్తారు, రైట్. దీన్ని ఇట్లా డినోట్ చేస్తారు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని B ఆఫ్ n కామా p డినోట్ చేస్తారు దాన్ని. చెప్తాను, చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ ఉంటుంది, రాయడానికి టైం పట్టింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చూడండి, ఇఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ రాయాలి, రిపీట్ చెప్పేది. ఇఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను అదే చెప్తున్నాను. ఇఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్ under similar conditions, we say that n trials of the experiment have been made. N trials of the experiment have been made. దీన్నే మనం బెర్నౌల్లిస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. బెర్నౌల్లిస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. If a random experiment is repeated under similar conditions, we say that n trials of the experiment have been made. ఇందాక ఎగ్జాంపుల్ చూసాం, a coin is tossed n times. అంటే ఒక్కొక్క టాస్ ని ఒక్కొక్క ట్రయల్ అంటాం అన్నమాట. ఈచ్ ట్రయల్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వన్. అంటే ఈ బెర్నౌల్లిస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఇలా ఉంటది. అంటే ఒక దాన్ని మనం రిపీట్ చేస్తాం, n టైమ్స్ రిపీట్ చేసినప్పుడు ఈ బెర్నౌల్లిస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ వాడాలి. అంటే ఈ కాయిన్ ఈజ్ టాస్డ్ 10 టైమ్స్, అలాంటి దాంట్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాడాలన్నమాట. ఈచ్ ట్రయల్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వన్ టు ద అదర్స్. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాడాలంటే రాయండి, ఈచ్ ట్రయల్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వన్ టు ద అదర్స్. అంటే మనం ఇప్పుడు ఇందాక మనం 10 కాయిన్స్ టాస్ చేసాం. ఒక టాస్ అనేది ఉంది, అది 1 ట్రయల్. రెండో టాస్ ఉంది, దట్ ఈజ్ ఇండిపెండెంట్ టు ఫస్ట్ వన్, ఇట్ డస్ నాట్ డిపెండ్. అంటే సెకండ్ టాస్ అనేది ఫస్ట్ టాస్ పైన ఆధారపడదు, ఇండిపెండెంట్ ట్రయల్స్ ఇవి. అంటే ప్రతి ట్రయల్ కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి, ఒకదానికి డిపెండెంట్ కాదు అవుట్కమ్ రావటం. అంటే కండిషనల్ ఈవెంట్ ఏమీ ఉండదు, అన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నమాట. ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్ అనేది ఇండిపెండెంట్, ఫస్ట్ దానిపైన ఆధారపడి ఉండదు. ఈచ్ ట్రయల్ ఈజ్ కాల్డ్ బెర్నౌల్లిస్ ట్రయల్. అట్లా ప్రతి ఒక్క ట్రయల్ ఇండిపెండెంట్ ఉంటే గనక దాన్ని బెర్నౌల్లిస్ ట్రయల్ అంటారు. ఈ కాన్సెప్ట్ నేను చెప్పేది అన్ని ఇండిపెండెంట్ ట్రయల్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి, బెర్నౌల్లిస్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ పాయింట్ అమ్మ, let A be capital A, let capital A be any event of the random experiment, such that P equal to probability
probability of the event A to happen. P అనేది అర్థం ఏంటంటే probability of the event A to happen in a single trial. In a single trial. In a single trial. In a single trial. Or this is also called probability of success. Probability of success to event A in single trial. జరిగేదాన్ని సక్సెస్ అంటాం. ఆ ఈవెంట్ జరగటాన్ని సక్సెస్ అంటాం అన్నమాట. Probability of the event A to happen in single trial. Or probability of success to event A in single trial. ఒక సింగిల్ ట్రయల్ లో ఆ ఈవెంట్ జరిగే ప్రాబబిలిటీని మనం P అంటాం. ఇది సక్సెస్ అంటే ఆ ఈవెంట్ జరిగేది అనమాట, జరిగేదాన్ని సక్సెస్ అంటాం. నెక్స్ట్ Q ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ the event A not happening. జరగందన్నమాట. Not happening in a single trial. In a single trial or probability of failure. జరగకపోతే దాని ఫెయిల్యూర్ అంటాం అంతే. Of failure to event A in a single trial. ఒక ట్రయల్ లో అది జరిగే ప్రాబబిలిటీ కనుక్కుంటే మనం దాన్ని P అంటాం. ఒక ట్రయల్ లో అది జరగని ప్రాబబిలిటీ కనుక్కుంటే దాన్ని Q అంటాం. ఆబ్వియస్లీ మనకి P ప్లస్ Q ఈక్వల్ టు 1. Q అంటే కాంప్లిమెంటరీ ఈవెంటేగా. Q అంటే 1 మైనస్ P. P కనుక్కుంటే Q వచ్చేస్తుంది. సపోజ్ చూడండి, సపోజ్ ఇందాక ఎక్స్పెరిమెంట్ మనం తీసుకున్నాం. A coin is tossed 10 times. చూడండి, ప్రతి టాస్ కూడా ఇండిపెండెంట్ వన్. ఇక్కడ ఆబ్వియస్లీ కాయిన్ టాస్ చేసినప్పుడు ప్రతి టాస్ కూడా ఇండిపెండెంట్. అంటే బెర్నౌల్లీస్ డిస్ట్రిబ్యూషన్ మనం వాడొచ్చు అనమాట, ఇండిపెండెంట్ ట్రయల్స్. సో ఇప్పుడు ఏ అనే దాన్ని ఈవెంట్ ఏమనుకుంటున్నాం అంటే ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్. ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ అంటే ఈ ఈవెంట్ కి సింగిల్ ట్రయల్ లో జరిగే ప్రాబబిలిటీ P అంట. సింగిల్ ట్రయల్ అంటే అర్థం ఏంటి? 10 ట్రయల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక ట్రయల్ అన్నమాట. ఒక ట్రయల్ లో హెడ్ వచ్చేదాన్ని P అంటారు. ఒక ట్రయల్ లో హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2. టెయిల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2 అంతే. 10 టైమ్స్ టాస్ చేశారు. P అంటే అర్థం ఏంటంటే ఈ ఈవెంట్ కనుక ఏ అనుకుంటే సింగిల్ ట్రయల్ లో హెడ్ రావడానికి ప్రాబబిలిటీ. ఏ అంటే ఏ అనే ఈవెంట్ కి సక్సెస్ అంటే ఇది, అంటే జరిగే ప్రాబబిలిటీ ఇది. ఇది జరగని ప్రాబబిలిటీ. దీన్ని సక్సెస్ అంటాం, దీన్ని ఫెయిల్యూర్ అంటాం. సక్సెస్ అంటే హెడ్ వచ్చిందని, ఫెయిల్యూర్ అంటే రాలేదని. ఇట్లా సింగిల్ ట్రయల్ లో అన్నమాట. ప్రతిదీ మనం ఒక n ట్రయల్స్ ఉన్నప్పుడు ప్రతి సింగిల్ ట్రయల్ లో కనుక్కుంటాం. ముందు సింగిల్ ట్రయల్ లో ఆ ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటాం. ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ బెర్నౌల్లీస్ డిస్ట్రిబ్యూషన్ సింగిల్ ట్రయల్ లో ఆ ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటాం. PQ
First you will evaluate. Next point. Let capital X be the random variable. ఇందాక చెప్పా కదా random variable. ఈ ఎక్స్పెరిమెంట్ లో random variable. Let capital X be the random variable or binomial variate. ఇలా అంటారు దీన్ని. random variable నే ఇందులో binomial variate అంటారు. క్యాపిటల్ ఎక్స్ ని random వేరియబుల్ అనైనా అనొచ్చు. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో బైనామియల్ వేరియేట్ అంటారు క్యాపిటల్ ఎక్స్. బైనామియల్ వేరియేట్ ఏదైనా ఒకటే, బైనామియల్ వేరియేట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు a coin is tossed 10 times. A అనే ఈవెంట్ గెటింగ్ హెడ్ అన్నమాట. క్యాపిటల్ ఎక్స్, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఏ అనే ఈవెంట్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ. ఏ అనే ఈవెంట్ ఒకటి అనుకున్నాగా, అది ఎన్నిసార్లు జరిగిద్దో క్యాపిటల్ ఎక్స్ చెప్పింది అన్నమాట. అంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ బైనామియల్ వేరియేట్ అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ సక్సెసెస్ ఆఫ్ ఏ. నెంబర్ ఆఫ్ సక్సెసెస్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి, హెడ్ టు 10 ట్రయల్స్ లో ఎన్నిసార్లు వచ్చిందో చెప్పింది. సో ర్యాండమ్ వేరియబుల్ అదైనప్పుడు రేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అనేది 0 to 10 ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, 10 సార్లు రావచ్చు. సో నెక్స్ట్, if n trials are there, then range binomial distribution లో range of capital X ఎప్పుడు కూడా మనకి 0 to n నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఒక ఈవెంట్ ఉందంటే మనకి ఒక ఈవెంట్ n ట్రయల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రయల్లో దానికి సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది, ఫెయిల్యూర్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది. అట్లా ప్రతి ట్రయల్లో ఆ ఈవెంట్ జరగటానికి ప్రాబబిలిటీ ఉంటుంది, జరగకపోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే క్యాపిటల్ ఎక్స్ అనే దాని రేంజ్ 0 to n ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 0 హెడ్స్, అన్నిట్లోనూ ఫెయిల్యూరే ఆ ఈవెంట్. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 1 ఒకసారి సక్సెస్, 9 సార్లు ఫెయిల్యూర్. అంటే ఒకసారి హెడ్ వచ్చింది, 9 సార్లు టైల్ వచ్చింది. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 2, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 10. అట్లా మనకి n ట్రయల్స్ కనుక ఉంటే క్యాపిటల్ ఎక్స్ రేంజ్ అనేది మనకు 0 to n ఉంటది. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే అది 0 టైమ్స్ సక్సెస్ అయిందని ఆ ఈవెంట్, అంటే అసలు రాలా. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 1 అంటే n ట్రయల్స్ లో ఒకసారి జరిగిందని. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 2 అంటే n ట్రయల్స్ లో 2 సార్లు జరిగిందని. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ n అంటే ఆల్ n టైమ్స్ సక్సెస్ అని. ఇది సో therefore ఈ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 0, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 1 and so on, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ n, they are mutually exclusive and exhaustive events. ఎప్పుడైతే మనం రేంజ్ రాసామో ఆ రేంజ్ కి ఎప్పుడూ కూడా మనకి అన్ని కలిపితే 1 అయింది. ఆల్వేస్ ఇవన్నీ కలిపితే 1. ఇంక ఆల్ పాసిబిలిటీస్ ఇవి, అంటే అన్ని కలిపితే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. చూడండి ఇక్కడ ఈ బెర్నోలిస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేసరికి మనకు ఫస్ట్ ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే ట్రయల్స్ ఉండాలి. 20 టైమ్స్ టాస్ చేసాం, డై 10 టైమ్స్ టాస్ చేసాం, ఇలా ఉంటది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి అవి ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్ ట్రయల్స్.
ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్ ట్రయల్స్. ఒక ఈవెంట్ ఏ అనేది కనుక తీసుకుంటే దానికి రెండు ఉంటాయి. ప్రతి ట్రయల్లో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఏదైనా ఈవెంట్ కి అది జరిగిద్ది, జరగపోయిద్ది, సగం జరగటం సగం జరగపోవటం ఉండదు. ఓన్లీ 2 ఉంటాయి ప్రతి ట్రయల్లో. ఏ అనే ఈవెంట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సో ఫస్ట్ ఏం అనుకుంటామంటే ఆ ఈవెంట్ కి ప్రతి ఒక ట్రయల్ తీసుకొని ఆ ట్రయల్లో జరగటానికి ప్రాబిలిటీ కనుక్కుంటాం. అది పి. క్యూ అంటే 1 - p. ఓకేనా? సో ప్రతి ట్రయల్లో ఆ ఈవెంట్ కి పి ఉంటది, క్యూ ఉంటది. ప్రతి ట్రయల్లో దే ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అంటే ఫస్ట్ కనుక ఏ ఈవెంట్ ఏ జరిగిందనుకో సెకండ్ ట్రయల్లో అది జరగడానికి ఇండిపెండెంట్ అనమాట. అది అంటే ఫస్ట్ ట్రయల్ కి సంబంధం లేదు. అంటే కండిషనల్ ప్రాబిలిటీ ఉండదు. ఫస్ట్ జరిగింది కాబట్టి దాని ప్రాబిలిటీ ఇన్ఫ్లుయెన్స్ అవటం అలా ఉండదు. అర్థమైంది కదా? చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఈ ప్రాబిలిటీస్ కనుక్కుంటున్నాను. చూడండి, P of capital X equal to 0. నేను ఈ ప్రాబిలిటీ కనుక్కుంటున్నాను. P of capital X equal to 0 అంటే చూడండి ఒకసారి రాస్తున్నా. ఇప్పుడు ఏ కాయిన్ ఈస్ టాస్డ్ n times. A coin is tossed n times. సపోజ్ ఇలా తీసుకోండి, n trials. A అంటే ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్. So obviously x varies from 0 to n. P of capital X equal to 0. n toss n ఇలా ఉంది. అంటే మనకి ఇదేం వస్తుంది P అంటే గెటింగ్ హెడ్. సింగిల్ ట్రయల్లో గెటింగ్ హెడ్ ఇది అనుకోండి. ఆబ్వియస్లీ దట్ ఈస్ 1/2. నాట్ గెటింగ్ హెడ్ అంటే అది జరగండి. ఇది 1/2, ఇది 1/2. PQ అనుకోండి. P of capital X equal 0 అంటే అర్థం ఏంటి? ఈ ట్రయల్లో జరగకూడదు, ఈ ట్రయల్లో జరగకూడదు అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇది Q, ఇక్కడ జరగపోవటానికి ప్రాబిలిటీ Q ఇంటూ ఇండిపెండెంట్ కాబట్టి ఇంటూ ఇక్కడ జరగపోవటానికి Q అంటే ఏం వస్తుంది మనకి? ఇలా వస్తుంది. ఎందులోనూ జరగదు. ఓకే, NC0 రాస్తున్నాం. Q ఇంటూ Q అండ్ సో ఆన్ n times అంటే Q to the power n వస్తుంది. అంటే ఈ ఈవెంట్ అనేది n టైమ్స్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీ ఎంత? Q ఇంటూ అండ్ సో ఆన్ Q. ఆఫ్ కోర్స్ 1/2 to the power n అన్నమాట. సపోజ్ లెట్ us say P of capital X equal to 1. P of capital X equal to 1 అంటే ఈ n టాసెస్ లో ఒకసారే సక్సెస్ కావాలంటే ఎప్పుడైనా మనకి ఎన్నిసార్లు సక్సెస్ కావాలో అన్ని టాసెస్ సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, ఎన్ని సక్సెస్ కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటాం. NC1 అన్నమాట. అంటే ఈ టాసెస్ లో ఒక టాస్ సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ టాస్ 2 సెలెక్ట్ చేశాను అనుకో, అక్కడ ఒక్క చోటే రావాలి. ఒక్క చోట రావాలంటే P, మిగతా అన్ని Qలు. అంటే ఏంది? Q power n - 1 ఇంటూ P. ఇక్కడ చూడండి, టాస్ 1 లో సక్సెస్, మిగతా అన్ని Qలేగా P ఇంటూ Q power n - 1. అట్లానే టాస్ 2 లో సక్సెస్, మిగతా అన్ని Q power n - 1. అట్లా n ట్రయల్స్ లో సక్సెస్ అవ్వాల్సిన ట్రయల్ సెలెక్ట్ చేశా, NC1. అక్కడ ఒక చోట మాత్రమే P, మిగతా అన్ని Q power n - 1. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి అన్ని ప్రాబబిలిటీస్ మల్టిప్లై చేస్తాం. P of capital X equal to 1 అంటే వాట్ ఈస్ దిస్? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 1 head ఇన్ n ట్రయల్స్. P of capital X equal to, దీని మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 2 times హెడ్స్ రావాలి. అంటే ఆ సక్సెస్ కావాల్సిన 2 ట్రయల్స్ సెలెక్ట్ చేస్తా. సక్సెస్ కావాల్సిన 2 ట్రయల్స్ సెలెక్ట్ చేస్తే ఇది P². ఇదేమో ఇది మిగతా n - 2 ఫెయిల్యూర్స్ అండ్ సో ఆన్. capital X equal to n. capital X equal to n అంటే అర్థం ఏంటి? n టైమ్స్ హెడ్ రావాలి. అంటే n ట్రయల్స్ లో n సక్సెసెస్ అంటే NCn ఇంటూ Q power 0 ఇంటూ P power n. Q power 0 ఇంటూ P power n. Q power 0 ఇంటూ P power n.
ఇవి మనకి ఇది ర్యాండమ్ వేరియబుల్ ప్రతిదానికి ఒక ప్రాబబిలిటీ ఉంటుంది. ఆ ప్రాబబిలిటీస్ అన్ని రాశా, అన్ని యాడ్ చేస్తున్నాను అనుకో. చూడండి ఒకసారి, అన్ని యాడ్ చేస్తున్నాను, బైనామియల్ థియరం వస్తుంది. ఈక్వల్ టు, చూడండి ఇవన్నీ యాడ్ చేస్తే మనకు బైనామియల్ థియరం అది ఏందది, q plus p whole power n. q plus p whole power n. చూడండి ఇది ఎక్స్పాండ్ చేయండి, ఫస్ట్ టర్మ్ ఏంటి, ఇది ఎక్స్పాండ్ చేయండి. q plus p whole power n, ఫస్ట్ టర్మ్ nc0 q to the power n, సెకండ్ టర్మ్ nc1 q to the power n minus 1 p, థర్డ్ టర్మ్ nc2 q power n minus 2 p స్క్వేర్, లాస్ట్ టర్మ్. అంటే అర్థం ఏంటంటే దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. దీన్ని మనం బెర్నౌల్లిస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ రాయమంటే ఇది రాయాలి, ఈ ఎక్స్పాన్షన్ రాయాలి, q plus p whole power n. రైట్ ద డిస్ట్రిబ్యూషన్ అని అనగానే మనకి q plus p whole power n. ఇక్కడ ఏంటిది, ఇక్కడ 1/2 plus 1/2 to the power n, to the power n. దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇందులో టర్మ్స్ ఉంటాయి కదా, ఈ టర్మ్స్ ఏముంటాయి, ఈ ప్రాబబిలిటీస్ ఉంటాయి అన్ని కూడా. ఇందులో n+1 టర్మ్స్ ఉంటాయి, ఇవి ఉన్నాయి ఇక్కడ n+1 ప్రాబబిలిటీస్. అవి p plus q అంటే ఎంత, 1. అందుకని అన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది ప్రాబబిలిటీస్. ఏదైనా ఎక్స్పెరిమెంట్ కి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ రాయమంటే pq కనుక్కోండి, q plus p whole power, ఇది ఇలా రాయాలి అంతే, ఇదే ఇంకా ఆన్సర్. రైట్, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకో. in binomial distribution p of n comma p, ఇలా ఎందుకు డినోట్ చేస్తారంటే n comma p పారామీటర్స్ అంటారు. వీటికి పేర్లు ఏంటంటే పారామీటర్స్, పారామీటర్స్ ఆఫ్ bd. ఈ రెండింటిని పారామీటర్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. n అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్, ఇవి. p అంటే చెప్పారు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్ ఇన్ సింగిల్ ట్రయల్. రైట్ ద పారామీటర్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే n and p రాయాలి. అంటే ఆబ్వియస్లీ q అంటే 1 - p నేగా. ఈ రెండు తెలిస్తే చాలు, ఏ ప్రాబబిలిటీ అయినా కనుక్కోవచ్చు. అందుకనే వాటిని పారామీటర్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, పారామీటర్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. in BD, let there be n trials and P equal to success of event in single trial, Q equal to failure of event in single trial then P of capital X equal to R. అంటే ఇక్కడ capital X అనేది 0 to n ఉంటుంది, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. capital X అనేది ఎన్ని ట్రయల్స్ ఉంటాయో varies from 0 to number of trials. P of capital X equal to R మీనింగ్ ఏంటంటే
P of capital X equal to R. ఈ మధ్యలో R ఒకటి ఉంటది. Probability of R successes of an event. అంటే n ట్రైల్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఆర్ సక్సెసెస్. అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆర్ సక్సెస్ అంటే ఏముంటది? ఎన్సిఆర్ సక్సెస్ అయ్యే ఆర్ ట్రైల్స్ సెలెక్ట్ చేస్తా, దానికి మాత్రం పి పవర్ ఆర్, పి ఇంటూ అండ్ సో ఆన్ ఆర్ టైమ్స్. అట్లానే ఎన్ మైనస్ ఆర్ ట్రైల్స్ లో ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయిన ట్రైల్ లో ప్రాబిలిటీ క్యూ, సక్సెస్ అయిన ట్రైల్ లో ప్రాబిలిటీ ఆర్. ఇది ఫార్ములా. అంటే ఇందులో జనరల్ టర్మ్, ఇందాక ఎక్స్పాన్షన్ రాసే కదా, క్యూ ప్లస్ పి హోల్ పవర్ ఎన్, అందులో మనకి టిఆర్ ప్లస్ 1th టర్మ్. సపోజ్ పి ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 1 కనుక్కోవాలి అంటే NC1 ఇంటూ క్యూ పవర్ n మైనస్ 1 ఇంటూ పి పవర్ 1. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 1 అంటే అర్థం ఏంటి? 1 సక్సెస్. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 4 సక్సెసెస్. ఏది కనుక్కోవాలన్నా మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సపోజ్ దీనికి నోటేషన్స్ ఉంటాయి చూడండి. నోటేషన్స్ P of capital X greater than R. ఇలా నోటేషన్ అంటే అర్థం ఏంటంటే getting more than R successes. Getting random variable greater than 2 అంటే అర్థం ఏంటి? Getting more than 2 successes. More than 2 success event ఇలా రాయాలి. Capital X suppose greater than or equal to R. Getting event అంటే అర్థం ఏంటంటే getting at least R successes. అంటే ఆ ఈవెంట్ మినిమం R టైమ్స్ అన్న జరగాలి. Capital X less than R. ఇదంటే అర్థం ఏంటంటే probability of getting less than R successes. Suppose P of ఈ ఈవెంట్ అంటే అర్థం ఏంటంటే getting at most అంటే maximum R successes. అంటే ఆ ఈవెంట్ మాక్సిమం R టైమ్స్ జరిగే ప్రాబబిలిటీ. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R. ఇవి ఈవెంట్స్ మనకి ఎప్పుడు ఇలా ఇచ్చినా ఇలా తీసుకుంటాం, ఆ ప్రాబబిలిటీ కనుక్కోవాలని అర్థం. ఇప్పుడు ఇది మనకి సింపుల్. మామూలుగా ఇవన్నీ కూడా జనరల్ గా చేసేయచ్చు. ఈ జనరల్ గా ఏంటంటే ఎన్ని టైమ్స్ సక్సెస్ కావాలో అన్ని ట్రయల్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు జనరల్ గా ప్రాబ్లం ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే, మనకి ఎన్నిసార్లు ఆ ఈవెంట్ జరగాలో ఆ ట్రయల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాబబిలిటీస్ లో P మల్టిప్లై చేయండి. అన్ని ట్రయల్స్ లో సెలెక్ట్ చేయలేదు కదా అంటే అందులో జరగదని Q అన్ని సార్లు మల్టిప్లై చేయండి. అది కాన్సెప్ట్. రాయాలంటే ఏంటి? P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు R అంటే R టైమ్స్ సక్సెస్ అని. R టైమ్స్ సక్సెస్ అంటే అందులో మీనింగ్ ఏంటి? R టైమ్స్ సక్సెస్, మిగతా ఫెయిల్యూర్, మిగతా వాటిలో జరగదని అర్థం. రైట్ ద ప్రాబ్లం. అంటే NPQR కన్ఫ్యూజన్ ఉంటే మామూలుగా సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ట్రయల్స్ సెలెక్ట్ చేయండి సక్సెస్లు. అందులో P ఇంటూ అన్ని సార్లు, మిగతా ఫెయిల్ అయ్యే Q ఇంటూ అన్ని సార్లు. రైట్. Two coins are tossed problem. 2 coins are tossed 10 times. 2 coins are tossed 10 times. Find the probability of getting number 1.
two heads in exactly 4 of the tosses. 4 of the tosses. ఇది ఏంటి ఇక్కడ పరిస్థితి? 2 కాయిన్స్ అన్నమాట. 2 కాయిన్స్ 10 టైమ్స్ అంటే ఒక్కొక్క ట్రయల్ అంటే ఇక్కడ రెండింటిని ఒకసారి వేయటం. ట్రయల్ అంటే అర్థం ఏంటి? రెండు ఒకసారి వేసారు, నోట్ చేశారు, మళ్ళా సెకండ్ ట్రయల్, 10th ట్రయల్. సో ఇప్పుడు చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ 4 ఆఫ్ ద టాసెస్ అంటే అర్థం ఏంటంటే హెడ్ అంటే ఒక్కసారి హెడ్ వచ్చినట్టు. అట్లా మనకి 4 ఒక టాస్ అంటే ఇది, ఒక టాస్, సెకండ్ టాస్ ఇది, అట్లా 4 టైమ్స్ రావాలి. ఇప్పుడు మనం ఇమీడియట్ గా ఏంటంటే ఈ 2 హెడ్స్ అనేది ఉంది కదా, ఈ 2 హెడ్స్ ఏ ఈవెంట్ అన్నమాట. ఏ అంటే ఈవెంట్ తీసుకోవడం ఇట్లా, గెటింగ్ 2 హెడ్స్ ఏదన్నా ఇన్ ఏ ట్రయల్, ఇన్ ఏ సింగిల్ ట్రయల్. ఇప్పుడు క్యాప్లెక్స్ అనేది ఏముంటుందంటే ఇక్కడ క్యాప్లెక్స్ అనేది 2 హెడ్స్ 0 to 10. 2 హెడ్స్ అనేది ఒక టాస్ లో పడొచ్చు, 2 టాస్ లో పడొచ్చు, 10 టాసెస్ లో పడొచ్చు. ఎన్ని ఉన్నాయి? 10 టాసెస్ అంటే 0 to 10, 0 to n ఉంటుంది. ఇప్పుడు P అనేది కనుక్కుంటాం. P అంటే ఏంటి? ఒక సింగిల్ ట్రయల్ లో 2 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ. 2 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ అంటే 1/4. ఇదేంటి రాసింది? సింగిల్ ట్రయల్ లో ఈ ఈవెంట్ సక్సెస్ ప్రాబబిలిటీ. సక్సెస్ అంటే జరిగే ప్రాబబిలిటీ. Q అంటే 2 హెడ్స్ రాంది అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్. అంటే టైల్ హెడ్ టైల్ 3 రావచ్చు. ఇది Q అంటే 1 - P. ప్రతి ట్రయల్ లో కూడా 2 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ 1/4, 2 హెడ్స్ రాకపోవడానికి ప్రాబబిలిటీ 1/4. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ ఇన్ 4 ఆఫ్ ద టాసెస్ అంటే క్యాప్లెక్స్ ఈక్వల్ టు 4. క్యాప్లెక్స్ ఈక్వల్ టు 4 అంటే అర్థం ఏంటి? 10 ట్రయల్స్ లో 4 ట్రయల్స్ లో రావటం. వాట్ ఈస్ ద ఫార్ములా? n అంటే 10. వాట్ ఈస్ ద జనరల్ టర్మ్? 10CR. ఏం రాయాలి? Q to the power n minus r into P power r. ఇక్కడ r అంటే 4. So what is the answer? 10C4 into Q to the power 10 minus 4 6 into P to the power 4. అంటే your answer is 10C4 into Q అంటే ఏంది? 3/4 to the power 6 into P అంటే 1/4 to the power 4. ఇది చూడండి, సింపుల్ గా ఇవన్నీ కూడా రాయవసరం. ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్. P అంటే సింగిల్ ట్రయల్ లో 2 హెడ్స్ రావడానికి 1/4, రాకపోవడానికి 3/4. ఇక్కడ 10 ట్రయల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 4 ట్రయల్స్ లో రావాలి. 4 ట్రయల్స్ సెలెక్ట్ చేయండి. ఆ ప్రతి ట్రయల్ లో P into 4 times P to the power 4. దాని అట్లా వదిలేయకూడదు, మిగతా దాంట్లో రాకూడదు కదా. Q into and so on 6 times. ఇది అదే P of క్యాప్లెక్స్ ఈక్వల్ R అంటే అర్థం ఏంటంటే 4 అంటే అర్థం ఏంటంటే 4 సార్లు 2 హెడ్స్ రావాలని. అది ఫార్ములా ఉంది కదా మనకి. P of క్యాప్లెక్స్ ఈక్వల్ R ఈక్వల్ NCR into Q to the power n minus R into P to the power R. అది. సో సెకండ్ క్వశ్చన్. Second question. 2 heads more than 7 times. More than 7 times అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? P of capital X greater than or equal to 7. What is the formula? Is P of capital X equal to R equal to, what is the formula? 10CR. NCR into
q to the power n minus r, q to the power 3/4 to the power 10 minus r into 1/4 to the power r. ఇది జనరల్ ఫార్ములా. p of capital X greater than or equal to 7 అంటే more than 7 times రావాలి. అంటే what is this? p of capital X equal to 7 plus p of capital X equal to 8 plus p of capital X equal to 9. ఇవన్నీ యాడ్ చేయాలి. p of capital X equal to 10 అంటే what is the answer? p of capital X equal to 7 అంటే 10c7 into 3/4 whole cube into 1/4 to the power 7. Capital X equal to 8 అంటే exactly 8 లో వచ్చింది. 10c8 into 3/4 whole square into 1/4 to the power 8 plus n add చేయాలి. 10c9 into 3/4 to the power 1, 1/4 to the power 9, 10c10 into 10c10 into ఇది 0 అయిపోయింది. 1/4 to the power 10. 1/4 to the power 10. This is your required answer. ఇది ఎగ్జాక్ట్ గా 7. ఎగ్జాక్ట్ గా 7 అంటే 7 ట్రైల్స్ సెలెక్ట్ చేయండి. వాటిల్లో అన్నిట్లో 1/4 to the power 7. అవి రానివి 3 ఉంటాయి. 3/4 into 3/4 into 3/4. ఇది ఎగ్జాక్ట్లీ 8. 8 సెలెక్ట్ చేయండి. ఆ 8 లోను 1/4 into 1/4 and so on 8 times. రానివి 3/4 into 3/3 2. 3/4 2 times. ఎగ్జాక్ట్లీ 9 ట్రైల్స్ సెలెక్ట్ చేయండి. ఆ 9 ట్రైల్స్ లో 1/4 9 సార్లు మల్టిప్లై చేస్తాం. ఒకసారేమో రాదు 3/4, 10c10 అన్నిట్లో 1/4. అది రాసింది. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ క్వశ్చన్. Getting 2 heads less than 8 times. Less than 8 times అంటే అర్థం ఏంటంటే p of capital X less than 8. యాక్చువల్ గా ఇలా మనం ఏం రాయాలి? 0 నుంచి 7 వరకు రాయాలి. ఎప్పుడూ గుర్తుంచుకోండి. capital X equal to 0, అన్ని కలిపితే 1, అన్ని కలిపితే ఎంత? 10 ట్రైల్స్ ఉన్నాయి కదా, 10 ట్రైల్స్ ఉన్నాయి, అన్ని కలిపితే 1. లెస్ దాన్ 8 అంటే మనం యాక్చువల్ గా ఏం రాయాలి? సెవెన్ వరకు రాయాలి. ఈ 7 రాసే కంటే ఈ 7 లేని ఉన్నాయి కదా, 1 మైనస్ ఇవి లేని ఏమున్నాయి అందులో తీసేయండి. ఇవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపితే 1 కదా. లెస్ దాన్ 8 అంటే 7 దాకా రాయాలి. ఇవి ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని 1 మైనస్ ఇక్కడ ఏవైతే లేవో మైనస్ లోపల అది రాయండి. సో ఇదైనా ఒకటి, ఎందుకంటే అన్ని కలిపితే 1 కదా. సో దేర్ ఫోర్ ఇది రాస్తాం. ఇదంటే మనకి 10c8 into 3/4 whole square 1/4 to the power 8 plus 10c9 into 3/4 to the power 1 to the power 9, 10c10 into 1/4 to the power 10. ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే 1 మైనస్ లేని రాస్తాం. ఇలా రాసుకుంటే మనకి ఈజీ. నెక్స్ట్ ఇందులోనే మనకి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం. 4 coins are tossed 9 times. 4 coins are tossed 9 times. Find the probability of
find the probability of number 1 getting at least one head in at least 3 of the tosses. So 4 coins are tossed 9 times. ఒక ట్రయల్ అంటే 4 కాయిన్స్ టాస్ చేయటం. అట్లా 9 ట్రయల్స్ ఉన్నాయి. ఒక ట్రయల్ అంటే 4 కాయిన్స్ టాస్ చేయటం. ఓకేనా? సో ఇప్పుడు గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్, ఏ అంటే అట్లీస్ట్ 1 హెడ్ అసలు మనకు కావాల్సింది. ప్రాబబిలిటీ అట్లీస్ట్ 1 హెడ్ అనే ఈవెంట్ కావాలి. కాకపోతే అది ఎన్నిసార్లు రావాలో అక్కడ ఇచ్చారు. అట్లీస్ట్ 3 ఆఫ్ ద టాసెస్ లో రావాలి. ఇప్పుడు ఇది ఎన్ని టాసెస్ లో రావచ్చు? ర్యాండమ్ వేరియబుల్ చెప్పింది. ర్యాండమ్ వేరియబుల్ 0 to 9. అట్లీస్ట్ 1 హెడ్ అనేది ఒక టాస్ లో రావచ్చు, 2 టాస్ లో రావచ్చు, అలా 9 టాసెస్ లో రావచ్చు. క్యాపిటల్ అనేది 0 to 9. ఇప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి సింగిల్ ట్రయల్ లో కనుక్కుందాం. సింగిల్ ట్రయల్ లో అంటే మనకి 4 కాయిన్స్ కదా, 16 ఉంటాయి. సో పైన ఉంటాయి 15 ఉంటాయి. ఓన్లీ అన్ని టైల్స్ వచ్చినప్పుడేగా రాంది. ఓన్లీ అన్ని టైల్స్ వచ్చింది తీసేస్తే 15/16 ఇది P అంటే. Q అంటే 1/16. 1 మైనస్ P. ఒక సింగిల్ ట్రయల్ లో అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి ప్రాబబిలిటీ 15/16. ఇప్పుడు మనకి ఏమంటున్నారు? P ఆఫ్ అట్లీస్ట్ 3 ఆఫ్ ద టాసెస్ అంటే క్యాపిటల్ X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. క్యాపిటల్ X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కనుక్కోవాలి. క్యాపిటల్ X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మనకి ఇవన్నీ యాడ్ చేస్తే 1 ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 నుంచి 9 వరకు రాయాలి. అవి కష్టంగా రాయటం. ఇవి 3 నుంచి 9 వరకు అంటే మిగతా అది తీసుకెళ్ళండి. 1 మైనస్ P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 0 ప్లస్ P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 1 ప్లస్ P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 2. సో ఇప్పుడు చూడండి, P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు R. ఫార్ములా ఏంది ఇక్కడ? NCR. N అంటే 9 ట్రయల్స్, 9CR ఇంటూ Q టు ద పవర్ అంటే 1/16 టు ద పవర్ 9 మైనస్ R ఇంటూ ఇది. ఓకేనా? ఇంక ఇక్కడ రాస్తాం అదే ఇంకా 1 మైనస్ P ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 0, 9C0 9 plus P of capital X equal to 1. So this is your required probability. First step single trial. Random variable ఇది ఉంది. Single trial. Capital X greater than or equal to 3. ఇది మనం 3 నుంచి రాయాలి. 3 నుంచి రాస్తే కష్టంగా 1 మైనస్ రాసేయటమే. ఇందులోనే సెకండ్ క్వశ్చన్.
ఇందులోనే మనకు సెకండ్ క్వశ్చన్, సేమ్ ప్రాబ్లం, సెకండ్ క్వశ్చన్. Two heads and two tails at most 7 times. At most 7 times. Two heads and two tails at most 7 times. At most 7 times. అంటే సింగిల్ ట్రయల్ లో 2 heads 2 tails రావడానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. సింగిల్ ట్రయల్ అంటే ఒకసారి 4 టాస్ చేసాం, 16 కింద 2 heads 2 tails, ఈ 4గిట్లో ఒక 2 సెలెక్ట్ చేస్తున్నా, అందులో హెడ్స్ మిగతాయి టైల్స్. ఎన్ని వేస్? 4c2. 4c2 డివైడెడ్ బై 16, అంతే కదా. ఈ 4గిట్లో 2 సెలెక్ట్ చేశా, ఈ 2 సెలెక్ట్ చేశాక ఇక్కడ హెడ్స్ మిగతా టైల్స్. సో 4c2 దట్ మీన్స్ యూ విల్ గెట్ 3/8. సింగిల్ ట్రయల్ లో ఆ ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ 3/8. Q అంటే 5/8. ఈ రాసాం సింగిల్ ట్రయల్ లో రాసాం. ఏమంటున్నారు? క్యాపిటల్ X 0 to 9 ఉండేది. సో therefore he is asking at most 7 times. అంటే క్యాపిటల్ X less than or equal to 7. క్యాపిటల్ X less than or equal to 7 అంటే మనం 0 to 7 రాయాలి. 0 to 7 రాసే కంటే I తీసేయండి, 1 మైనస్ I లేని రాయండి. I లేని అంటే ఏముంటాయి? 8 ప్లస్ P of, అవి లేని తీసేయండి. P of capital X equal to 9 plus P of capital X equal to 8. అది రాస్తాం ఇప్పుడు. So what is that? 1 minus P of capital X equal to R. So 9c8 into Q to the power 5/8 to the power n minus R 1 into P 3/8 to the power 8 plus 9c9 into 5/8 to the power 0 3/8 to the power 9. That is your required answer. ఇదంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్లీ 8 ట్రయల్స్ లో ఆ ఈవెంట్ జరిగేది. ఇదిగో 8 ట్రయల్స్ సెలెక్ట్ చేసాం, ఆ ప్రతి ట్రయల్ లో 3/8 into 3/8 and so on 8 times. అట్లా రాని దగ్గర Q 5/8 9, ఎగ్జాక్ట్లీ 9 ట్రయల్స్ అన్నిట్లో ఆ ఈవెంట్ జరిగేది. అంటే అన్నిట్లోనూ కూడా P రాసాం, 0 Q. అది ఫార్ములా ప్రకారం రాస్తున్నాం. నెక్స్ట్ right, 3 dice are rolled. Next problem, 3 dice are rolled 7 times. 3 dice are rolled 7 times. Find the probability of getting all even numbers on 3 dice in at least 3 rolls. సో ఏం చెప్పారు? 3 dice త్రో చేశారు. సో ఎన్ని? ఇది ఒక టాస్ రోల్ చేశారు, అండ్ సో ఆన్ 7 టాసెస్ ఉన్నాయి. అట్లా 7 టాసెస్ ఉన్నాయి. సో ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆన్ 3 dice, therefore P.
సో మొత్తం P అంటే సింగిల్ ట్రయల్ లో వీటిపైన అన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చే ప్రాబబిలిటీ రాయాలి. సింగిల్ ట్రయల్ లో శాంపుల్ స్పేస్ 6 అన్ని ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్స్ 2 4 6. సో ఇది 3 ways లో, ఇది 3 ways లో, ఇది 3 ways లో అంటే 3 cube అంటే 3/6 అంటే 1/2. P is what 1/8 అంటే ఒక సింగిల్ ట్రయల్ లో మూడిటి పైన ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ 1/8. సో Q is nothing but 7/8. ఇదేగా capital X where it varies, capital X obviously 0 to number of trials, 0 to 7. So what he is asking, P of capital X all even numbers on 3 dice, in at least 3 rolls. అంటే ఇలా 3 టాసుల దగ్గరైనా 7 టాసెస్ ఉన్నాయి కదా, ఒక రోల్ అంటే ఇదని, అట్లా మినిమం మూడిటి పైన మూడు రోల్స్ లో రావాలి. అంటే P of capital X greater than or equal to 3. ఇక్కడ 3 ఈవెన్ వస్తాయి, అట్లా ఇంకా మిగతా వాటిలో మినిమం 3 ఉండాలన్నమాట. సో P of capital X greater than or equal to 3 అంటే 3 నుంచి మనం 7 దాకా రాయాలి. 3 నుంచి 7 దాకా రాయాలంటే కష్టం కాబట్టి P of capital X equal to 0. P of capital X equal to 2. ఈ రాస్తే సరిపోయింది. సో ఇదంటే అర్థం ఏంటి, 1 minus n means 7 NCR into Q to the power 7 into P to the power 0. అట్లానే 7C1 into Q to the power 7 minus 1 6 into 1/8 to the power 1. P of capital X equal to 2. 7C2 into Q to the power 7 minus 2 5 into 1/8 whole square. This is your required answer. Next, comprehension rate. A fair dice is tossed. A fair dice is tossed repeatedly until a 6 is obtained. A fair dice is tossed repeatedly until a 6 is obtained. Let capital X denote the number of tosses required. Then first question. The probability that capital X equal to 3 is dash. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక ఫెయిర్ డైస్ అనేది మనకి 6 వచ్చేదాకా దాన్ని టాస్ చేస్తూనే ఉన్నారు. అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది మనకి అన్నోన్. ఓకేనా, 6 వచ్చేదాకా టాస్ చేస్తూనే ఉన్నారు. సో ఏమంటున్నారు,
what is the probability that 3 tosses are required అంటే చూడండి ఒకసారి toss 1 toss 2 toss right toss 1 toss 2 toss 3 అంటే ఇక్కడ 6 రావాలని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ 6 రావాలి అంటే అక్కడ మాత్రమే సక్సెస్ కావాలి అది అక్కడ మాత్రమే సక్సెస్ కావాలి ఒక సింగిల్ టాస్ లో p ఎంత ఒక సింగిల్ టాస్ లో మనకు సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ అంటే 6 వచ్చే ప్రాబబిలిటీ ఇది 6 రాని ప్రాబబిలిటీ ఇది ఇక్కడ థర్డ్ ట్రైల్ లోనే 6 రావాలి రావాలంటే ఇది ఆబ్వియస్ కదా ఇక్కడ రాకూడదు ఇక్కడ రావాలి దేర్ఫోర్ p ఆఫ్ ఇది జనరల్ గా రాసేయండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 3 ట్రయల్స్ కాదుగా p ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ 3 అంటే ఎగ్జాక్ట్లీ 3 ట్రయల్స్ కాదు ఇక్కడ థర్డ్ టాస్ లో 6 రావాలి సో అంటే దేర్ఫోర్ ఇక్కడ రాకూడదు ఇక్కడ 6 రావాలి అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఇండిపెండెంట్ ట్రయల్స్ కదా ఇవి సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ డైరెక్ట్ ఇది ఇక్కడ p ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ 3 అంటే అర్థం వేరు ఇందాక అర్థం వేరు ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ నెంబర్ ఆఫ్ టాసెస్ అన్నారు అంటే థర్డ్ టాస్ లో 6 రావాలి అది చెప్తాను అట్లా చెప్పారు అక్కడ అంటే ఇక్కడ రాకూడదు 6 ఇక్కడ రాకూడదు ఇక్కడ రావాలి మూడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ కదా ఇక్కడ రాకూడదంటే ప్రాబబిలిటీ 5/6 ఇక్కడ రాకూడదంటే 5/6 ఇక్కడ రావాలంటే 1/6 ఏ ఈవెంట్ ఇక్కడ రాంది బి ఈవెంట్ ఇక్కడ రాంది సి ఈవెంట్ ఇక్కడ వచ్చేది p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఇంటర్సెక్షన్ c అంటే p ఆఫ్ a ఇంటూ p ఆఫ్ b ఇంటూ p ఆఫ్ c సెకండ్ క్వశ్చన్ the probability that x greater than or equal to 3 is dash the probability that x greater than or equal to 3 అంటే అర్థం ఏంటి నెంబర్ ఆఫ్ టాసెస్ రిక్వైర్డ్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మనకి 3 టాసెస్ కావచ్చు 4 టాసెస్ ఇక్కడ 6 రావచ్చు అట్లా ఇట్ విల్ ఎక్స్టెండ్ టిల్ ఇన్ఫినిటీ 6 వచ్చే వరకు మనకి ఇన్ఫినిటీకి ఎక్స్టెండ్ అయ్యింది దేర్ఫోర్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఇక్కడ రావాలంటే ఎంత 5/6 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 ఇక్కడ రావాలంటే 5/6 హోల్ స్క్వేర్ ఐదర్ దిస్ ఆర్ దిస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ 1/6 అట్లా ఇట్ విల్ ఎక్స్టెండ్ టిల్ ఇన్ఫినిటీ ఇన్ఫైనైట్ సిరీస్ 5/6 హోల్ స్క్వేర్ కామన్ ది సో ఇది మామూలుగా ఏ అంటే ఇంకా ఏ అంటే ఎంత ఆర్ అంటే ఎంత this divide by this and 5/6 so what is the summation a by 1 minus r 5/6 whole square into 1/6 divided by 1 minus 5/6 and 1/6 so therefore this is nothing but 25 divided by 36 5/6 కదా 5 a and correct గా a or okay this is the one so ఇది ప్రాబబిలిటీ ఏది p ఆఫ్ క్యాపిటల్ X అంటే ఇక్కడ అర్థం ఏంటంటే it will require 3 tosses or 4 tosses or 5 tosses 6 tosses and so on
టిల్ ఇన్ఫినిటీ, ఎక్కడైనా ఎండ్ కావచ్చు అది, టిల్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. The probability, the conditional probability the conditional probability that the conditional probability that x greater than or equal to 6 given x greater than 3. ఏమడుగుతున్నారంటే the conditional probability that it will happen given x greater than 3 అంటే ఏంటి మనం కనుక్కోవాల్సింది? a by b. a by b అంటే a అనే ఈవెంట్ అంటే అర్థం ఏంటంటే x greater than or equal to 6. a అనే ఈవెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టాసెస్ రిక్వైర్డ్ ఆర్ గ్రేటర్ than or equal to 6. b అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ టాసెస్ రిక్వైర్డ్ ఆర్ గ్రేటర్ than 3. గ్రేటర్ than 3 అంటే మనం ఏం రాస్తాం దీనికి? a intersection b divided by p of b. a intersection b divided by p of b. అంటే a intersection b అంటే అర్థం ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ టాసెస్ రిక్వైర్డ్ ఆర్ 6, ఇక్కడ నెంబర్ ఆఫ్ టాసెస్ రిక్వైర్డ్ ఆర్ 3. దేర్ఫోర్ a intersection b అంటే పైన రాయాల్సిన ప్రాబబిలిటీ ఏంటి? నెంబర్ ఆఫ్ టాసెస్ రిక్వైర్డ్ ఆర్ గ్రేటర్ than or equal to 6 డివైడెడ్ బై p of b అంటే ఇది, దీని రేషియో రాయాలి. ఈ ప్రాబబిలిటీ రేషియో. ఇక్కడ చూడండి 6 టాసెస్ ఆర్ 7 టాసెస్ ఆర్ 8 టాసెస్ అంటే p of capital X equal to 6 అంటే ఎంత? 6th టాస్ లో 6 వస్తుంది. ఫస్ట్ 5 ఏమో 5/6 to the power 5 ఇంటూ లాస్ట్ దేమో 1/6. అట్లానే 7 టాసెస్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ 6 టాసెస్ 5/6 to the power 6, లాస్ట్ టాస్ ఇది and so on infinity divided by p of capital X greater than 3 అంటే 4 టాసెస్ ఆర్ 5 టాసెస్ ఆర్ 6 టాసెస్ లైక్ దట్ అంటే 5/6 whole cube into 1/6. ఇది 4 టాసెస్ 5 టాసెస్ and so on infinity. పైన కామన్ తీస్తున్నా ఏంటి? 5/6 whole power 5 into 1/6 ఇది కామన్ తీస్తా. సో 1/6 కామన్ తీస్తే ఇది 1 ప్లస్ ఇది 5/6 నెక్స్ట్ 5/6 whole square and so on. ఇది కింద కూడా అదే వచ్చేది. ఇక్కడ 1 ప్లస్ కింద కూడా కామన్ తీస్తే 5/6 whole cube కామన్ తీస్తే ఇదేగా వచ్చేది. ఇది క్యాన్సిల్, సిరీస్ సేమ్. సో 1/6 కూడా 1/6 cancel. So what you will get 5/6 whole square. And this is nothing but 25 divided by 36. That is the answer. Next term. Next question. Right.
A multiple choice exam, a multiple choice exam, a multiple choice exam has 5 questions. 5 questions. Each question has 3 alternative answers. 3 alternative answers, of which only one is correct. Only one is correct. The probability that a student will get 4 or more correct answers, 4 or more correct answers by guessing. సో ఇప్పుడు 5 questions ఉన్నాయి. సో అందులో ఒక్కొక్క దానికి 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో వాడు 4 or 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే దానికి ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే ఒక ట్రయల్ అన్నమాట. నెంబర్ 1 పి ఒక క్వశ్చన్ అంటే ఒక ట్రయల్. సో వాడు గెస్ చేస్తే ఒక క్వశ్చన్ లో వాడు కరెక్ట్ గా ఆన్సర్ పెడతాను ప్రాబబిలిటీ ఎంత 1/3. ఒకటేగా కరెక్ట్ ఉంది, 3 కింద పైన 1 ఒక క్వశ్చన్ కి. సో ఒక క్వశ్చన్ కి వాడు తప్పు పెట్టే ప్రాబబిలిటీ ఎంత 2/3. తప్పు పెట్టే ప్రాబబిలిటీ ఎంత 2/3. therefore in how many ways 4 questions can be correct. 5 అటెంప్ట్ చేస్తే 4 questions కరెక్ట్ కావాలి. ఆ కరెక్ట్ అయ్యే క్వశ్చన్ ఏమైనా కావచ్చుగా. జనరల్ గా రాస్తున్నాం చూడండి 5C4 జనరల్ గా రాస్తున్నా 5C4. ఇందులో ఒక 4 క్వశ్చన్లు కరెక్ట్ కావాలి కదా. 4 క్వశ్చన్లు సెలెక్ట్ చేశాను. ఆ 4 క్వశ్చన్లకి ఏమి రాయాలి ప్రాబబిలిటీ ఉంటుంది 1/3 ఇంకొక క్వశ్చన్ కరెక్ట్ గా రాయకూడదు. అన్ని 5 అటెంప్ట్ చేసినప్పుడు ఇది 5 అటెంప్ట్ చేసినప్పుడు ఇందులో 4 కరెక్ట్ కావాలి. ఆ 4 సెలెక్ట్ చేశా 5C4. ఆ సెలెక్ట్ చేసిన 4 కరెక్ట్ కావాలి. ఒక్కొక్క దానికి ప్రాబబిలిటీ 1/3 into 1/3 into 1/3 into 1/3. ఇంకో క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేశాడు, వాడికి రాకూడదు 2/3. ఇది 4 క్వశ్చన్ ఆర్ 5 క్వశ్చన్స్ మొత్తం అన్ని క్వశ్చన్లకు కూడా సక్సెస్ కావాలి 1/3 that is the answer. This is the required answer. అట్లా ఇలా అనుకున్నప్పుడు జనరల్ గా సెలెక్ట్ చేసుకున్న వాటికి P into P రాయండి. సెలెక్ట్ చేయని వాటికి క్యూలు రాయండి. ఇలా జరగవచ్చు లేకపోతే ఇలా జరగవచ్చు. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్. నెక్స్ట్ a man takes a step forward with probability 0.3 and backward with probability 0.7. Find the probability that after 9 steps he is only 1 step away from the initial point. 1 step away from the initial point. ఒక దగ్గర ఉన్నాడు. let us say origin దగ్గర ఉన్నాడు.
ఆరిజిన్ దగ్గర ఉన్నాడు. వాడు ఒక స్టెప్ వేసుకుంటూ అలా వెళ్తా ఉంటాడు. సో ఒక స్టెప్ ముందుకు వేయాలంటే ప్రాబబిలిటీ ఉంది, వెనక్కి వేయాలంటే ప్రాబబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఒక 9 స్టెప్స్ వేసాడు. 9 స్టెప్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 9. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 9. ఇక్కడ ఒక్కొక్క స్టెప్ అంటే ఒక ట్రయల్ అన్నమాట. అట్లా ఎన్ని ట్రయల్స్? 9 ట్రయల్స్. అలా కంపల్సరీగా ఇటో ఒకటి 9 స్టెప్లు వేసాడు అనమాట. 9 స్టెప్స్ వేస్తే ఆరిజిన్ నుంచి ఒక స్టెప్ దూరంలో ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇట్లా ఒక స్టెప్ ఈ దూరంలో ఉండొచ్చు, లేకపోతే ఇట్లా ఒక స్టెప్ దూరంలో ఉండొచ్చు. ఇలా ఉన్నాడు సపోజ్ 1 స్టెప్ అవే. ఎలా ఉండొచ్చు? మనకి ఫ్రంట్ కి మనకి 9 స్టెప్స్ వేసి 5 స్టెప్స్ వేసి వెనక్కి 4 స్టెప్స్ వేసాడు అనుకో, అక్కడ ఉంటాడు. అంటే అలా చేయటం అంటే ఏంటి? 9C5 ఇంటూ ఫ్రంట్ కి వెళ్ళటానికి ప్రాబబిలిటీ ఇచ్చారు. ఫ్రంట్ కి వెళ్ళటానికి మనకు ప్రాబబిలిటీ ఎంత? 0.3 ఫ్రంట్ కి వెళ్ళటానికి. అట్లా వెనక్కి 4 స్టెప్లు వేసాడు. ఇది ఒకటి. అంటే 9 స్టెప్స్ వేసాడు. 9 స్టెప్స్ లో ఒక 5 స్టెప్స్ ముందుకేసాడు, 4 స్టెప్స్ వెనక్కేసాడు. 5 స్టెప్స్ ఈ 9C5 5 స్టెప్స్ ముందుకేసాడు. అంటే ముందుకు 5 స్టెప్లు వెళ్తాడు, మళ్ళా వెనక్కి 4 స్టెప్లు వెళ్తాడు. అంటే he will be in 1 step away like this, or otherwise 5 steps backward. అండ్ ఇలా వెనక్కేసాడు 5 స్టెప్లు, మళ్ళా అక్కడి నుంచి మళ్ళా 4 స్టెప్లు ముందుకేసాడు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 9 స్టెప్స్ వేసాడు అంటే 9 ట్రయల్స్. ఫైనల్ గా వాడు దీని నుంచి ఒక స్టెప్ దూరంలో ఉండాలంటున్నారు. అంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఇలా ఉండాలంటే అర్థం ఏంటంటే ముందుకు వేసాడు అనమాట. ముందుకు స్టెప్స్ వేసాడు. ఒక 5 స్టెప్లు వేసాడు, మళ్ళీ అక్కడి నుంచి 4 స్టెప్లు వేసాడు. సో 1 స్టెప్ అవే. అట్లానే ఇక్కడి నుంచి వెనక్కి 5 స్టెప్ వేసాడు, మళ్ళీ 4 స్టెప్ వేసాడు. 1 స్టెప్ అవే. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. ముందుకేసినప్పుడల్లా ప్రాబబిలిటీ రాసాం. 5 స్టెప్లు ముందుకేసాడుగా, ఫస్ట్ స్టెప్ వేయడానికి 0.3, అక్కడి నుంచి మళ్ళీ 0.3, అట్లా 5 స్టెప్లు. సో అక్కడి నుంచి మళ్ళీ ప్రతి స్టెప్ కి ప్రాబబిలిటీ ఉంటుంది. 0.7 టు ద పవర్ 4. ఇది ఒకటి. అట్లానే బ్యాక్ 5 steps and then from there 4 steps. He will be 1 step away from this. Next. Right. Very important modeling. The probability of a bomb hitting a bridge. The probability of bomb hitting a bridge is 1/2. The probability of a bomb hitting a bridge is 1/2. And at least two direct hits are needed to destroy it. The least number of bombs required. Such that the probability of the bridge being destroyed is greater than 0.9. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మనకి బాంబ్స్ ఫైర్ చేస్తున్నారు అనమాట. బాంబ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్, అంటే గన్లోంచి బాంబ్స్ ఫైర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి n ట్రయల్స్ ఉన్నాయి అనుకుందాం, అంటే n బాంబ్స్ ఫైర్ చేస్తున్నారు అనుకుందాం. లెట్ us say n బాంబ్స్ ఫైర్ చేస్తున్నారు వన్ ఆఫ్టర్ ద అదర్.
అంటే దాంతో మామూలుగా వన్ ఆఫ్టర్ ద అదర్ ఫైర్ చేస్తా ఉన్నారు. ఎన్ బాంబ్స్ ఫైర్ చేస్తున్నారు అనుకున్నాం. అంటే ఇవి ఎన్ ట్రయల్స్ అన్నమాట. ఒక్కొక్క ట్రయల్ అంటే ఒక బాంబు. ఇవి ఎన్ ట్రయల్స్. ఇక్కడ ఒక్కొక్క ట్రయల్ అంటే ఒక బాంబ్ ఫైర్ చేయడం. డైరెక్ట్ గా 2 హిట్స్ రిక్వైర్డ్. అట్లీస్ట్ 2 హిట్స్ అంటే ఎన్ బాంబ్స్ కనుక మనం ఫైర్ చేస్తుంటే మినిమం 2 అన్నా తగలాలి. మినిమం 2 అన్నా తగలాలి. సో అంటే ఒక ట్రయల్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక బాంబ్. ఇక్కడ సింగిల్ ట్రయల్ అంటే అర్థం ఏంటి? ఒక ట్రయల్ అంటే 1 బాంబ్ ఫైర్డ్. వన్ బాంబ్ ఫైరింగ్ కంటిన్యూస్ గా గన్లోంచి వస్తూనే ఉన్నాయి. వన్ ఆఫ్టర్ ద అదర్. లెటస్ సే ఎన్ ట్రయల్స్ ఉన్నాయి అనుకుందాం. ఎన్ బాంబ్స్ ఫైర్ చేశారు అనుకుందాం. ఒక్కొక్క ట్రయల్ అంటే 1 బాంబ్ ఫైరింగ్. సో ఇందులో హిట్ అవడానికి ప్రాబిలిటీ ఏ బాంబ్ కైనా ఈక్వల్లీ లైక్లీ ఉంది. ఒక ట్రయల్ అంటే ఒక బాంబ్ ఫైర్ చేసినప్పుడు అది హిట్ అవడానికి ప్రాబిలిటీ 1/2, ఫెయిల్ అవడానికి ప్రాబిలిటీ 1/2, ఫెయిల్ అవడానికి ప్రాబిలిటీ 1/2. ఇక్కడ ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్. ఎక్స్ అనేది ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్. 0 ఎక్స్ అనేది ఏంటి? ర్యాండమ్ వేరియబుల్. అంటే నెంబర్ ఆఫ్ బాంబ్స్. చూడండి, ఎక్స్ అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ బాంబ్స్ హిట్టింగ్ ద టార్గెట్. ఆ కౌంట్ ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటా. నెంబర్ ఆఫ్ బాంబ్స్ హిట్టింగ్ ద టార్గెట్ అంటే అవి ఎలా ఉంటాయి? 0, 1, 2 అండ్ సో ఆన్ ఎన్. అసలు టోటల్ గా క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే అసలు ఏది హిట్ అవ్వదు. ఎన్ ట్రయల్స్ లో ఏది హిట్ అవ్వదు. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 1 అంటే ఎగ్జాక్ట్ గా ఒక బాంబ్ హిట్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 2 అంటే ఎగ్జాక్ట్ గా 2 బాంబ్స్ అవుట్ ఆఫ్ ఎన్ హిట్ అవుతాయి. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ ఎన్ అంటే అన్ని బాంబ్స్ హిట్ అవుతాయి. వాట్ హీ హెస్ గివెన్ the probability that the bridge being destroyed అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ 2 బాంబ్స్ కావాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బాంబ్ హిట్స్ ద బ్రిడ్జ్? ఇది ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ దట్ బ్రిడ్జ్ ఈస్ డిస్ట్రాయిడ్. ఇదేనా? అంటే ఇప్పుడు బ్రిడ్జ్ ఎప్పుడు డిస్ట్రాయ్ అయ్యింది? ఎన్ బాంబ్స్ ఫైర్ చేశారు, 2 హిట్ అయితే డిస్ట్రాయ్ అయ్యింది. మోర్ దాన్ 2, 3 బాంబ్స్ హిట్ అయితే డిస్ట్రాయ్ అయ్యింది. అట్లానే అన్ని బాంబ్స్ హిట్ అయితే డిస్ట్రాయ్ అయ్యింది. అంటే ప్రాబబిలిటీ దట్ బ్రిడ్జ్ ఈస్ డిస్ట్రాయిడ్ ఈస్ వాట్? P of capital X greater than or equal to 2. అంటే అట్లీస్ట్ 2 బాంబ్స్ స్ట్రైక్ కావాలి. అంటే P of capital X greater than or equal to 2. ఏమి ఇచ్చారంటే P of capital X greater than or equal to 2 is greater than 0.9. is greater than 0.9. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే క్యాపిటల్ X ఈక్వల్ 2 నుంచి n దాకా రాయాలి. అది రాయటం కష్టం కదా. 1 మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే P of capital X equal to 0 plus P of capital X equal to 1 greater than 0.9. 1 minus what is P of capital X equal to 0? What is P of capital X equal to 0? N is the number of trials. NC0 into Q to the power n minus R. R అంటే ఇక్కడ 0. Half to the power n minus 0 into P to the power 0. అది రాదు. So NC1 into Q to the power half to the power n minus 1, half to the power n minus 1 into P 1/2. So this is greater than 0.9. This is greater than 0.9. So therefore ఇక్కడ చూడండి, ఇది NC0 అంటే 1, ఇది NC0 అంటే 1, 1/2 to the power n. ఈ రెండిట్లో 1/2 to the power n ఉంది. అది కామన్ తీస్తున్నా.
n ప్లస్ 1 వస్తుంది గ్రేటర్ దాన్ 0 లీస్ట్ వాల్యూ ఆఫ్ n కనుక్కోవాలి లీస్ట్ వాల్యూ ఆఫ్ n అంటే ఇది తీసుకురండి 0.1 0.1 గ్రేటర్ దాన్ n ప్లస్ 1 డివైడ్ బై 2 టు ద పవర్ n ఇది తీసుకురండి 2 పవర్ n గ్రేటర్ దాన్ 10 into n plus 1 2 పవర్ n గ్రేటర్ దాన్ 10 into n plus 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏ n వాల్యూకి అయితే ఇది దీనికంటే ఎక్కువ వస్తుందో అది లీస్ట్ వాల్యూ అన్నమాట n ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 2 n ఈక్వల్ టు 3 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి సో చూడండి n5 పెట్టే అనుకో n5 పెడితే ఎంత n5 పెడితే సో n5 పెడితే ఇది 32 ఇది ఎంత n5 పెడితే ఇది n5 పెడితే 10 into 6 60 ఇది కుదరదు నెక్స్ట్ n ఈక్వల్ టు 6 పెట్టండి సో n ఈక్వల్ టు 6 పెడితే ఇది 72 సో గ్రేటర్ దాన్ ఇదంతా 6 పెడితే 70 therefore least value n least equal to 6 n least value 6 అది ఓకేనా సో ఇది ఇంకొక పాయింట్ ఉంది 5 minutes నెక్స్ట్ చెప్పేది మనకు ఐపీలో ఉంది ఐపీలో మనకు ఫార్ములా అన్నమాట రైట్ నెక్స్ట్ ఇట్లా మనకి P of capital X equal to R నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఉన్నప్పుడు మనం ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మామూలుగా ప్రాబబిలిటీస్ రాసుకోవటమే ఆ ఫార్ములా P of capital X equal to R వాడితే మనకి ఈజీగా వస్తుంది అనమాట లేకపోతే జనరల్ గా ఎన్ని ట్రయల్స్ లో సక్సెస్ కావాలో అన్ని సెలెక్ట్ చేసుకోండి పీలు రాయండి సెలెక్ట్ చేయని క్యూలు రాయండి నెక్స్ట్ రాయండి ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ mean of చూడు 5 minutes binomial variate or random variable అని చెప్పాగా mean of binomial variate x అంటే ఇది random variable అని చెప్పాను కదా mean of binomial variate capital X దీన్ని mu గా డినోట్ చేస్తారు n into p అన్నమాట n into p mu అంటే n into p ఫార్ములా మీన్ అట్లానే వేరియన్స్ మీన్ నే చూడండి మీన్ కు ఇంకొక మీనింగ్ ఉంది చూడండి ఎక్స్పెక్టేషన్ మీన్ అన్న ఎక్స్పెక్టేషన్ అన్న ఒకటే మీన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ దీన్నే మ్యూ అని కానీ లేకపోతే ఎక్స్పెక్టేషన్ అన్నప్పుడు ఈ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అంటారు మ్యూనే ఎక్స్పెక్టేషన్ అని అడిగినప్పుడు దాన్ని ఈ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అంటారు ఇదైనా ఒకటే ఎక్స్పెక్టేషన్ అన్నా మీన్ అన్నా ఈ ఎన్ మనకు తెలుసు కదా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పి అంటే అర్థం ఏంటి సింగిల్ ట్రయల్ లో సక్సెస్ ప్రాబబిలిటీ ఇది ఎన్ ఇంటూ పి దాన్ని మనం మ్యూ అంటాం వేరియన్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఫార్ములా దీని సింబల్ ఏంటంటే దీని సింబల్ ఇలా డినోట్ చేస్తారు రో స్క్వేర్ ఈక్వల్ టు n into p into q n into p into q వేరియన్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అంటే n into p into q అట్లానే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ ఐపీలో ఉంటాయి అప్పుడు మళ్ళీ జాగ్రత్త స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ అంటే అర్థం ఏంటంటే రూట్ ఆఫ్ వేరియన్స్ దీన్ని ఈ సింబల్ తో డినోట్ చేస్తారు రూట్ ఆఫ్ npq ఇవి మూడు ఫార్ములాస్ మీన్ ఆఫ్ వేరియన్స్ అంటే n కనుక్కోండి p కనుక్కోండి n into p
వేరియన్స్ అంటే రో స్క్వేర్ n ఇంటూ p ఇంటూ q. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ క్యాపిటల్ X అంటే రూట్ ఆఫ్ వేరియన్స్. ఒక ప్రాబ్లం చూడండి, రైట్ వన్ ప్రాబ్లం. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేస్తాం. చూడండి, రాయండి. A box contains last 2 problems. 15 green. A box contains 15 green and 10 yellow balls. And 10 yellow balls. And 10 yellow balls. If 10 balls are drawn one by one with replacement, then variance of number of green balls is dash. సింపుల్, n కనుక్కోవడం, p కనుక్కోవడం, మల్టిప్లై చేయకండి. సో ఇప్పుడు 15 green 10 yellow. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ ఏమి ఇచ్చారు? ఈ ర్యాండమ్ వేరియబుల్ అంటే ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X అని చెప్పాను కదా. ర్యాండమ్ వేరియబుల్ ఏమన్నారంటే నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్. నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్. సో n అంటే 10 ట్రయల్స్. n అంటే 10. p అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సింగిల్ ట్రయల్ లో ర్యాండమ్ వేరియబుల్ ఏమి ఇచ్చారు? ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్. అట్లాంటప్పుడు p అంటే అర్థం ఏంటి? గెటింగ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? గెటింగ్ గ్రీన్ బాల్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్. ఇదంటే అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ. వేరియన్స్ దీనికి సంబంధించింది. క్యాపిటల్ X అంటే గ్రీన్ బాల్స్ అని ఇచ్చారు కదా, అంటే p అంటే అర్థం ఏంటంటే మనం రాయాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ బాల్ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. అంటే ఇక్కడ సింగిల్ డ్రా అంటే మనకి సింగిల్ ట్రయల్ అంటే మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 25. అంటే ఇట్లా చేశారు, డ్రా 1, డ్రా 2 అండ్ సో ఆన్, డ్రా 1, డ్రా 2 అండ్ సో ఆన్, డ్రా 10. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే 10. అక్కడ బాల్స్ డ్రా చేయటం ఉంది కదా, ఒక్కొక్క ట్రయల్. సో n = 10. ఇదంటే అర్థం ఏంటంటే ఒక డ్రా ఉంది కదా, ఒక డ్రాలో బాల్ డ్రా చేసినప్పుడు ఇందులో నుంచి బాల్ డ్రా చేస్తే అది గ్రీన్ బాల్ కావడానికి ప్రాబబిలిటీ. అంటే 15/25. 5 3s 5 5s. p అంటే 3/5. q అంటే 2/5. Suppose what is the mean అడిగారు అనుకో, mu or expectation of capital X. మీన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ X అని అడిగితే NP అంటే మనకి 10 × 3/5. మీన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాపిటల్ X అంటే NP. జస్ట్ ఇది కనుక్కోవడం, మల్టిప్లై చేయటమే. వేరియన్స్ అంటే NPQ అంటే n అంటే 10 × 3/5 into 2/5. So this is nothing but 12/5. ఇది వేరియన్స్ అంటే 2.4. So standard deviation equal to standard deviation అంటే root of variance
root of NPQ, root of 2.4, root of 2.4 ఇట్లా మనకి variance of capital X, variance of number of green balls అన్నారు, నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్, నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అన్నమాట క్యాపిటల్ ఎక్స్. సో ఒక ట్రయల్ లో ఒక గ్రీన్ బాల్ డ్రా చేయడానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి, అట్లానే క్యూ డ్రా చేయలేకపోవడానికి ప్రాబిలిటీ. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. Random, last problem. So, if x follows, ఇలా ఇస్తారు, if x follows b of n comma p, అంటే బైనామియల్ బెర్నౌల్లిస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. with mean equal to 4 comma, with mean equal to 4 comma, variance equal to 2, variance equal to 2, find p of, ఇలా అడుగుతున్నాం, find p of modulus x minus 4 less than or equal to 2. చూడండి, ఇట్లా జస్ట్ మనకి ఈ n pq కనుక్కోవడానికి ఇవన్నీ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. అంటే మీన్ అంటే np ఈక్వల్ టు 4, మీన్ అంటే np ఈక్వల్ టు 4, npq, np కనుక్కోవడానికి ఇస్తారు ఇవన్నీ. సో ఈ రెండు డివైడ్ చేసాం అనుకో, ఈ రెండు డివైడ్ చేయండి, q ఎంత 1/2, p ఎంత 1/2, p అంటే 1/2. మనకి ఫార్ములా ఉంది కదా, p ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు r, జనరల్ ఫార్ములా, ఈక్వల్ టు మనకి n వచ్చేస్తుంది, q p 1/2 అంటే n ఈక్వల్ టు 8, n ఈక్వల్ టు p ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు r అంటే మనకి NCR 8CR ఇంటూ 1/2 to the power 8 minus r into 1/2 to the power r, that means 8CR into దేనికైనా ప్రాబిలిటీ అది. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది చూడండి, ర్యాండమ్ వేరియబుల్ ఎలాంటిది ఉంది, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 8 ఉన్నాయి, అంటే -2 less than or modulus x less than or equal to a అంటే x lies between -a to a. 4 తీసుకొస్తే అంటే మనం అనుకోవాల్సింది ఏంది, 2 to 6, 2 to 6. సో 2 to 6 అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే p of 2 to 6, p of 2 to 6 అంటే ఇది రైట్ వే, p of capital X equal to less సో ఇందులో లేని తీసేయండి, లేనివి 1 మైనస్ n ఎంత 8 కదా, p ఆఫ్ ఏదైనా ఒకటే, ఏదైనా అంతే, ఏదైనా అదైనా ఇదైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఇది ఇందులో 0 1 7 8 ఇవి సబ్స్టిట్యూట్ చేసి, లేకపోతే p ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 2 ప్లస్ p ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 అలా అయినా రాయొచ్చు.
లేని తీసా 0 1 లేదు 7 8 లేదు. ఇవి ఇక్కడ ఈ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేయండి, ఇంకా అదే ఆన్సర్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సండే మార్నింగ్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తాను 9కి. ఓకే, 9 to 10:30. ఈరోజు అన్ని రివైజ్ చేయండి మొత్తం. నిన్న పంపించాను కదా దిశ, అదేమైనా బ్యాలెన్స్ ఉండి చేయండి, లేకపోతే మీరు రివైజ్ చేయండి. థ్యాంక్ యూ.